అమరవీరులు స్మరించుకుంటూ ఈ గడ్డ మీద ఈ ఉక్కు పరిశ్రమ రావడానికి నిలబడడానికి కారకులైనటువంటి పెద్దలకు వారిని స్మరించుకుంటూ విశాఖ ఉక్కు కర్మాగారం ఇది ఉద్యోగాల గని. ఈ గని మీద ఎవడకో కన్నుపడింది, కళ్ళు పీకేస్తామని చెప్పండి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ముఖ్యంగా మనం మారాలి. ఫస్ట్ మన ఇంటికి బొక్కబడితే మనమే కూలోడిని పిలుచుకోవాలా, మనమే నేర్చుకుని పిలవాలా, మనమే పని చేయించుకోవాలా, పక్కకి కూడా చేయడు. దయచేసి మీరందరూ కూడా మీలో ఉన్న నిర్లక్ష్యతను వదిలేయండి. వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నా కూడా వ్యక్తిగత జీవితాల్లో కొంతమంది ఎస్టాబ్లిష్ అయి ఉండొచ్చు, కొంతమందికి స్వతహాగా ఆస్తులు ఉండొచ్చు. అది కాదు ఇక్కడ ముఖ్యాంశం. ఖచ్చితంగా చచ్చిపోతాం. డెత్ డేట్ ప్రతి ఒక్కరికి ఉందండి. మన కోసం మన ముందళ్ళు పోరాడారు. రాబోయే తరాల కోసం మీకోసం మీకు ఎవరికి ఏమీ కాదు. నాకు తెలుసు ఆ విషయం. మీలో కొంతమందికి ఏమీ కాదు, చాలా మందికి ఏమీ కాదు, కొంతమందికి మాత్రం ఇబ్బంది పడవచ్చు. కానీ ఈ చెట్టును నాటినోడు మనందరి కోసం కాయలు కాసి పండ్లు ఇవ్వాలని చెప్పి కోరుకున్నాడు. ఈ చెట్టుని ఎవడో వచ్చి నరికేస్తానంటే చూస్తూ ఊరుకుంటే మనకంటే దుర్మార్గులు ఈ భూమి మీద ఇంకెవరు ఉండరండి. ఎవరినో తిట్టడానికి రాలా, మీ గురించి మీకు చెప్పడానికే వచ్చాను నేను చెప్తే ఎవరినో తిట్టి ప్రయోజనం లేదు. ఈ తిట్టాల్సిన వాళ్ళందరినీ కూడా పెంచి పోషించింది మీరు అందరే, మనందరం ప్రజలే. ఇప్పుడు ఈ విశాఖ ఉక్కు పరిశ్రమలో నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను గౌరవ ఎంపీలందరినీ కూడా. ఈ పరిశ్రమలో దాదాపు 7-8 వేల మంది ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఉన్నారు. వారికి సంబంధించినటువంటి ఎంపీలు ఏ రోజన్నా ఈ జిల్లాకు వచ్చారా? రాజ్యాంగ స్ఫూర్తి ఏముందండి ఇక్కడ? రాజ్యాంగం ఏముంది ఇక్కడ? రాజ్యాంగం రాసిన అంబేద్కర్ మీరు ఇచ్చే గౌరవం ఏంటి ఇక్కడ చెప్పండి. మీరు ముందు నిలబడాలి. పార్టీతో నాకు సంబంధం లేదు. రాజకీయ పార్టీలు రాజకీయాల గురించి నేను మాట్లాడతా. 8,000 మంది ఎస్సీ ఎస్టీ బిడ్డలకి ఘోరమైన అన్యాయం జరగబోతా ఉంది. నెక్స్ట్ మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక 8,000 మందికి లేదంటే ఎక్స్టెన్షన్ అయితే ఇంకో 16,000 మంది ఎస్సీ ఎస్టీ బిడ్డలకు రావచ్చు. ఆ ఉద్యోగాలన్నీ పోతాయి. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, రండి, ముందుకు రండి, నిలబడండి, వాళ్ళందరికీ అండగా నిలబడండి. ఇది ఇక్కడున్న కోసం కాదు, రాబోయే తరాల కోసం. మొదటి నుంచి కూడా నేను ఈ స్థితిలో ఉండడానికి కారణమైన వాళ్ళు ప్రజలు. వాళ్ళ ప్రజల కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ బాట పట్టాను చెప్తే నాకు పోయేదేమీ లేదు. నాకు ఈ సమాజం చాలా ఇచ్చిన దానికి కృతజ్ఞత చెప్పాలని ఈ విధంగా బయలుదేరని చెప్తే నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. పోయి పని చేసుకుంటే రోజు 2 లక్షల రూపాయలు వస్తాయి నాకు చేతికి. బయట మనీ నాకేం సంబంధం లేదు. బాధేస్తాను, చాలా బాధపడతాను. నాకు నిలబడట్లేదు. నాకేం కర్మ నాకు అర్థం కాలేదు. దేవుడు సాక్షిగా చెప్తున్నాను. ఎంతకాలం ఇలా నిరాశతోటి నాకేంది అనేటటువంటి ఆలోచనతో ఎంతకాలం బతుకుతామండి మనందరం చెప్పండి. నేను రెచ్చగొట్టట్లా. ఒకసారి ఆలోచించాను. మన సమాజం గురించి మనం ఆలోచించకపోతే ఇంకెప్పుడు ఆలోచిస్తాండి? వేరే బంగారు నుంచి మనం పంపించారు వాళ్ళు, దాని దగ్గర నుంచి ఎవరు వస్తాడు? ఎవరు రాడండి. మీరే పోరాడాలి. మీ బిడ్డలకి ఇప్పుడు మీరు బాగున్నారు కాబట్టి మీ బిడ్డల్ని హైదరాబాద్లోనో చెన్నైలోనో అమెరికాలో పెట్టి చదివిస్తున్నారు. మిగతా పరిస్థితి చెప్పండి. మీకు ఒక ఉద్యోగం వచ్చింది, మీరు ఇంకా 10 మందికి నీడనివ్వాలా? నాకు మీ దగ్గర నుంచి ఆ పోరాట స్ఫూర్తి కనపట్టాల. దేవుడు సాక్షిగా చెప్తున్నాను. నేను రెచ్చగొట్టట్లా. నేను ఉన్నాను, నాకు అవసరం లేదు. రెచ్చగొట్టాల్సిన అవసరం నాకు లేదు. ఫస్ట్ మీరు వస్తే మీకోసం మేము అందరం వస్తాం, మేము అందరం నిలబడతాం. అలాగే నేను దాష్టికాలు చేయాల్సిన అవసరం లేదు. మన 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 సంస్థలో మనం పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. రోడ్ల మీద వెళ్ళాల్సిన అవసరం లేదు. వస్తారు ప్రతి వాడు. గాంధీజీ అలా అనుకుంటే స్వతంత్రం వచ్చేది కాదు కదా. ఇంకా చాలా సంవత్సరాలు పట్టేది. ఆ గాంధీ మార్గం కనుక చేయకపోయి ఉంటే కొంతమంది చెప్తారు, ఓ ఆయనలాగా ఈయనలాగా చేసుకుంటే ఎప్పుడో వచ్చేది. రాదండి. గొడవ మనం ఫైట్ చేస్తే రాదు. ఫిజికల్ ఫైట్ చేస్తే ఇప్పుడు ఏ సమస్యకి పరిష్కారం దొరకదు. మౌనంగానే సాధించుకోవచ్చు. ఆ మౌనం భయంకరమైంది. అది ఎంత భయంకరమైందంటే మనందరం ఒక అరగంట కనుక సైలెంట్ ఒక్కడగా మాట్లాడకుండా అవేమి కథలు ఎంత భయంకరంగా ఉంటుంది అనుకున్నారు. అలాంటి పోరాటం కావాలా? ఏదో ఉంటే మనం టెంట్ వేసుకుని పోలీసులు వస్తారు, టెంట్ ఎప్పుడు తీస్తారు, ఎందుకు తీస్తాం? మీరు కూడా అంతే, మీరు కూడా వేస్తారు టెంట్. మీ పరిస్థితి కూడా అలాగే ప్రైవేట్ చేస్తారు పోలీసులు. ఆ రోజు మీ పరిస్థితి కూడా అది. ప్రతి ఒక్కరి పరిస్థితి మీరేం
నేను కాదు, ఈ సమాజంలో నుంచి మనతో పాటు పుట్టిన వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీ కాబట్టి వాళ్ళు చెప్తున్నారు, కానీ మన డ్యూటీ మనం చేయట్లా. అది బాధ, ఇక్కడ బాధ అది. మోడీ గారికి ఏంటంటే ఆయన చదువుకోవాలా, 8th క్లాస్ చదువుకున్నాడు ఆయన. ఏం తెలుసు చెప్పండి? ఇది మిక్స్డ్ ఎకానమీ బాబు, పబ్లిక్ ప్రైవేట్ ఎకానమీ ఇది. ఇన్ని లక్షల మంది కాంగ్రెస్ పార్టీ ఏమన్నా కానీ మనము ఒక అపోహలో కాంగ్రెస్ పెట్టుకున్నాం, కానీ ఎంత చేసిందని కాంగ్రెస్ పార్టీ దేశానికి ఆలోచిస్తే చెడు ఎప్పుడు తెలుస్తుంది, మంచి ఎప్పుడు తెలుస్తుంది, ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడే తెలుస్తుంది. లక్షల కొద్ది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే వాళ్ళని పూచిపోవాలని తీసేసాం. వాళ్ళ కుటుంబం అలా నిర్మించింది, ప్రాణత్యాగాలు చేసింది. కానీ మనకి పాకిస్తాన్ को भगाया, चीना को रोका, कौन रोका, क्या भगाया? उसके पास न्यूक्लियर पावर है, हमारे पास है, दोनों लड़े तो दोनों को नुकसान होता है. इसमें कुछ रॉकेट साइंस नहीं है साला. ఏంటండి ఇది? పాకిస్తాన్తో యుద్ధం వస్తే వాడు అనుభవం వేస్తాడు, మనం అనుభవం వేస్తాం, ఇద్దరం చేస్తాం. ఏంది డ్రామా? ఎన్ని సంవత్సరాలు నడుపుతారు? 7 సంవత్సరాల నుంచి ఇదే డ్రామా ఈ దేశంలో నడుస్తూ ఉంది. పాకిస్తాన్ అక్కడ ఉండదు. నువ్వేమన్నా ఒక మంచి కంపెనీ తెచ్చిపెట్టావు చెప్పి ఈ దేశంలో నువ్వు అమ్ముతావు, నువ్వు అమ్మేసుకొని వెళ్ళిపోతావు. నువ్వు అమ్మేసి వెళ్ళిన తర్వాత వాడికి ఎంతమంది ఎంప్లాయ్మెంట్ 50% కట్ చేస్తాడు. 50% తీసేస్తాడు. నాకు అవసరం లేదు. వీళ్ళ మీద ఆధారపడ్డ పరిశ్రమలు ఎన్ని దెబ్బతింటాయి. అలాగే గవర్నమెంట్కి ఎంత లాస్ వస్తుంది? జిఎస్టీ స్పెండింగ్ కెపాసిటీ లేనప్పుడు వాడు ఖర్చు ఎందుకు పెడతాడు? నాకు ఆదాయం లేనప్పుడు ఖర్చు పెడితే జిఎస్టీకి ఎక్కడి నుంచి వస్తుంది? ఖర్చు పెట్టకపోతే నువ్వు తీసుకొచ్చిన తక్కువ జిఎస్టీ అనే ఒక దరిద్రాన్ని, ఆ దరిద్రాన్ని ఇంకా కొనసాగించాలంటే ప్రజలు పనిచేయాలి, ప్రజలకు ఉద్యోగం ఉపాధి దొరకాలి. దొరికినప్పుడు మాత్రమే పనిచేస్తారు. వాడి దగ్గర నుంచి నీకు పన్ను వస్తుంది. ఎన్ని కంపెనీలు అమ్ముతావు? ఎవరికి అమ్ముతావు? ఓకే, శివాజీ కంపెనీ అమ్ముతావు. శివాజీ దగ్గర డబ్బులు ఉందా? 30,000 కోట్లు శివాజీ దగ్గర డబ్బు ఉందా? 30 మంది శివాజీని గెలుస్తారు. 30,000 కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయా మీ దగ్గర? ఏం చేస్తాడు? ఈ ప్రాపర్టీ అప్పు పెట్టి తనఖా పెట్టి మళ్ళీ బ్యాంక్ దగ్గర పోతాడు. ఇప్పటికే జనసమ్మ అంతా లూటీ చేసి అయిపోయినాయి, బ్యాంకులన్నీ కూడా అయిపోయినాయి. ఇప్పుడు 4 బ్యాంకులకు వచ్చినాయి. ఈ మహానుభావుడు ఉంటే కరెక్ట్గా 2029 దేశంలో బ్యాంకులు ఉండవు. పట్టుకొని సస్తాం మనందరం. ఇది మాత్రం నిజం. ఇది ముందు నుంచి హెచ్చరిస్తా ఉన్నా కూడా ఎవరు నమ్మలా. ఆయన ఏమీ చేయలేడు. నాకేం తెలియదండి. బేసిక్గా ఏమీ తెలియని అక్కడ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాను. ఇంత గడ్డం పెంచాడు కలకత్తా ఎలక్షన్ ఎందుకు రవీంద్రనాథ్ ఠాగూర్ ఏదో చెప్పడానికి నెమ్మళ్ళకి బియ్యం వేయటం, ఈ డ్రామాలు ఏంటారా బాబు? నెమ్మళ్ళకి బియ్యం వేస్తున్నారు, పుస్తకాలు చదువుతున్నాడు. పోనీ ఇంగ్లీష్ వచ్చా? అది చదవటం రాదు, లాంగ్వేజ్ కూడా రాదు. ఆయనకి నేర్చుకున్నాడు, పాపం మాట్లాడటం నేర్చుకున్నాడు. తప్పలేదు. ఈ స్థాయికి ఎదిగామంటే చాలా గొప్ప విషయం. ఒక చదువు లేని మనిషి దేశాన్ని స్థాయికి ఎదిగామంటే భగవంతుడు నీకు చాలా గొప్ప వరం ఇచ్చాడు. అప్రిషియేట్ చేస్తాం. దాన్ని సన్మార్గంలో నడుపు. నీ వల్ల కాబట్టి పక్క తప్పుకో. నా వయసు 70 సంవత్సరాలు అయింది, నేను పరిపాలించడానికి ఎవరైనా రమ్మను అంటే గౌరవంగా తప్పుకుంటే అయిపోయింది హ్యాపీగా. ఇదేంటండి? ఎయిర్ ఇండియా తీసేస్తానంటావు, నవరత్నాలు లేపేస్తానంటావు, గవర్నమెంట్ వ్యాపారాలు చేయదు అని అంటావు. గవర్నమెంట్ వ్యాపారం చేస్తే ఎవరు చేస్తాడు? ఇక్కడ ఎవరికి డబ్బులు ఉన్నాయి? మీరందరూ గవర్నమెంట్ చేసినా ప్రైవేట్ వాడు చేసినా 130 కోట్ల మంది డబ్బులతోనే మీరందరూ వ్యాపారాలు చేస్తున్నారు బాబు. అది మర్చిపోయి ఇదేదో మొత్తం గవర్నమెంట్ మీ తాత, రిజర్వ్ బ్యాంక్ మీ తాత మీ తాత ఈ వ్యాపారాలు చేస్తున్నట్టు గవర్నమెంట్ డబ్బులు ఎందుకు? మేమందరం కట్టే పన్నులతోటి మీరు కంపెనీలు పెట్టినా, ఉద్యోగాలు ఇచ్చినా, ఏం చేసినా సమాజంలో ఒక బ్యాలెన్స్ ఉండాలి. సమాజం బ్యాలెన్స్ లేకపోతే సంక్షేమ పథకానికి ఒక అర్థం అడగండి. మోడీకి చెప్తాడేమో, చెప్పగలడే మాత్రం చెప్పలేడు. సంక్షేమ పథకానికి ఒక అర్థం తెలుసుంటే ఈరోజు ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడైతే ఈ డిజిన్వెస్ట్మెంట్ అనే ఒక తేనెతుట్టని కదిలించాడో మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నా, ఆ రోజు పతనం స్టార్ట్ అయిందని పేపర్లో హెడ్డింగ్స్ రాయిపోతే అప్పుడు అడగండి. ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ చేయాలనుకున్నాడో దాదాపు 25 కోట్ల మంది ప్రభుత్వ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళందరూ అందరూ కలిపితే 100 కోట్ల మంది అవుతారు. ఎక్కడికి వెళ్తారు నీ వ్యవహారం? ఇంకెక్కడ నువ్వు కెలుక్కున్నావు అన్యాయంగా. అంటే నువ్వు దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నావు అంటే భగవంతుడు నీ చేత అక్కడ ఏరు పెట్టించాడు. సో కాబట్టి నేను అప్పుడే కోరుకున్నాను మీ అందరినీ, మీరు రండి, మీరు మాట్లాడండి, మీ ఫ్యామిలీస్తో మాట్లాడించండి. ఎందుకంటే ఈ సమయం దాటిపోయిందంటే మాత్రం మీరు ఏమి చేయండి. ఈ సభలు పెట్టుకోవటం, ఈ మాట్లాడుకోవటం ఇదే ఉంటుంది. ఒక మంచి గట్టి కార్యక్రమం. ఎందుకంటే మనం ఎవరిని ఎన్నుకున్నాం? నాయకుల్ని ఎన్నుకున్నాం. నాయకుడిని అడగండి, ఈ ప్రాంత నాయకులందరినీ అడగండి, ఈ ప్రాంత నాయకుల్ని కలిపే నాయకుడిని అడగండి, ప్రతిపక్ష నాయకుడిని అడగండి, ఆ ప్రతిపక్ష పార్టీలను అడగండి.
మీరందరూ మా కోసం ఏం పోరాటం చేస్తారు? మనందరం ఇక్కడ కూర్చొని రోజు మాట్లాడుతున్నాం, అదంతా సంతోషం, మనలో ఐక్యత ఉంది. వాళ్ళు మన కోసం పనిచేయాల్సిన సమయం వచ్చింది. మీ వెనకాల 6 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఎందుకు మాట్లాడరు మీరు? ఈ రోజున నేను ఎన్ని గెలుస్తాను మున్సిపాలిటీలు, నేను ఎన్ని కార్పొరేషన్ గెలుస్తానని అన్ని రాజకీయ పార్టీలు చూపించిన ఉత్సాహం, అరే అన్యాయంగా నిలబడ్డ చెట్టు నరికేస్తున్నారనే ఆలోచన, బాధ ఒక్కడికన్నా ఉందా అండి? నేను ఏదో రాజకీయ పార్టీ అందరూ మన పెంచిన వాళ్ళే, ఎవరిని మాట్లాడే పరిస్థితి లేదు. అంత మాత్రం చేత అందరూ దుర్మార్గులని నేను అంటలేదు. ఇక్కడ ఎవరు దుర్మార్గం లేదు. చేయాలన్న బాధ ఆయనకు ఉంటుంది, చేయాలన్న తపన చంద్రబాబు ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకే ఉంటుంది. ఆయన బాధ ఏమో అటుపోతే అది, ఈ పరిస్థితి ఇటుపోతే ఇది, ఆ టెన్షన్ ఆయనకి ఉంటుంది. కానీ దీనన్నిటికీ ధైర్యం ఇచ్చేది ప్రజలు. ప్రజలు ధైర్యం ఇస్తున్నారు. ఎప్పటికీ భయపడాల్సిన పని లేదు. మీ వెనకాల 6 కోట్ల మంది జనాభా ఉన్నారు. ప్రత్యేక హోదా అప్పుడు కూడా ఎవరు మాట్లాడాలి. ఒక్కడిన పిచ్చోళ్ళగా జెండా ఎత్తుకొని ఓకే పోదాం, ఎక్కడ పోదండి. నేను మళ్ళీ చెప్తాను మీ అందరికీ, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ వచ్చి తీరుద్ది, వస్తుంది. తెలంగాణ ఎలా సాకారం అయిందో ప్రత్యేక హోదా అలా సాకారం అవుతుంది. అది ఖచ్చితంగా అయి తీరుతుంది. పోలవరం, ఈ రోజు పోలవరం హైట్ తగ్గించుకుని బీజేపీ వాళ్ళు చాలా ప్రెషర్ పెడుతున్నారు స్టేట్ గవర్నమెంట్. అది తగ్గిస్తే ఉత్తరాంధ్ర మళ్ళీ ఎడారి అవుతుంది. మళ్ళీ చెప్తున్నారు, మళ్ళీ ఎడారి అవుతుంది. ఎందుకంటే జనాభా పెరుగుతున్నారు, ఉన్న అవసరాలకు ఉన్న నీరు సరిపోదు. ఖచ్చితంగా పోలవరం వస్తేనే ఇటు ఉత్తరాంధ్ర అయినా అటు దక్షిణాంధ్ర అయినా ఎవరైనా నిలబడగలిగేది. గోదావరి నీళ్ళను మనందరం తీసుకోగలుగుతున్నాయి. ఇలాంటి సమస్యలు, అన్ని సమస్యలే ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కటి వదిలేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కదాన్ని కూడా ఇక్కడ మీకు ఉంది ఇంకోటి జింకు, దాన్ని తీసుకుపోయారు. మీ కళ్ళ ముందే ఉందా? అది కూడా ఏం లేదు. వచ్చే బ్యాంకుల దగ్గర అప్పులు చేసి పోసుకోవడం 30,000 కోట్లు తీసుకురా కాలేదు. మళ్ళీ స్టీల్ బ్యాంక్లో 5,000 ఎకరాలు 6,000 ఎకరాలు తీసుకొచ్చి బ్యాంకులో తనఖా పెట్టి లోన్ తీసుకొని నడుపుతాడు బండి. దాంట్లో ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయ నాయకులకి 2,000 కోట్లు 3,000 కోట్లు 4,000 కోట్లు వెళ్ళిపోతాయి. ఎట్లా ఎప్పుడు సాకారం అవుతుంది? ఎప్పుడు మన సమస్యకు పరిష్కారం? భయపడాలా. ఒకసారి ఒక తప్పు చేస్తున్నాడు అన్నప్పుడు గట్టిగా నిలబడ్డామంటే ఇంకా తర్వాత తప్పు చేయడానికి స్టేట్ గవర్నమెంట్కి అంత ధైర్యం కాదు, సెంట్రల్ గవర్నమెంట్కి అంత ధైర్యం. కానీ ఇక్కడే మనకు బ్రేకులు పడతా ఉన్నాయి. ఈ బ్రేకులు పడటం వల్లనే మనందరం కూడా లీడర్స్, నేను అనేది ప్రతి ఒక్క లీడర్ దుర్మార్గుడని కాదు. నేను ఒక లీడర్ లీడర్ని నిలదిగా, ఎందుకంటే మన కోసం పనిచేస్తున్నాడు. మనందరం కూడా అతను ఎన్నుకున్నాం. ఆ ప్రశ్నించే తత్వం రాకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో చాలా మంది లీడర్లు ఉన్నారు. మేము ప్రశ్నిస్తామని వాళ్ళు రావట్లేదు. ప్రశ్నిస్తాను ఎవరు రాకండి. స్వార్థ ప్రయోజనాలు ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరికి, నీకు నాకు అందరికీ నాశనం అయిపోతాం. బయటికి రాకపోతే మాత్రం యావత్ సమాజం నాశనం అయిపోతుంది. ఈ నాశనానికి నాంది ఈ తరం అయితే ఇంకా చరిత్ర ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ క్షమించదు. దయచేసి ఎవరిలో కూడా అటువంటి స్వార్థాలు వద్దు. బంగారం లాంటి నిజంగా నాకు నిద్ర పట్టట్లా, నాకు సంబంధం లేదు, నాకు నిద్ర పట్టట్లేదు. ఏంటి ఇది? హోదా అడిగేలేదన్నారు, రావాల్సిన హామీలు అడిగితే వచ్చిన హామీలు అడిగితే ఎవరు మాకు సంబంధం లేదన్నా అడిగేవాడు లేడు. అడిగితే ఎగబడుతున్నారు. ట్రోలింగ్స్ టీవీలో కానీ టీవీలో మీడియా వాళ్ళు కానీ ఏంది? ఒక వైజాగ్ ప్రైవేటీకరణ అంటే కొన్ని లక్షల మందికి దీని మీద బతుకుతున్నది ఒక వైజాగ్ ప్రైడ్. ఇది ఈ ప్రైడ్ను కొట్టబోతున్నారంటే కనీసం ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు కూడా నేనంటే మీరందరూ వచ్చి కూర్చోండి, ఏం చేయొద్దండి. మీరేం ధర్నాలు దాడులు ఏం చేయొద్దండి. మీరు వచ్చి కూర్చోండి ప్రశాంతంగా కూర్చోండి. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా, చెప్పనా? చిన్న ఇన్సిడెంట్. 12 మధ్యలో థాయిలాండ్లో ఇలాగనే ఉద్యమాలు వచ్చినాయి, చేస్తున్నారు. ఎవరు మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని అలా చేయమని కదా ఉద్దేశం, ఉదాహరణగా చెప్తున్నాను. అలా ఖచ్చితంగా అలా చేయదు. ఏం చేశారు? మాట్లాడుకున్నారు అందరూ, ఎవరు మాట్లాడలేదులే అని మాట్లాడుతున్నారు. ప్రశాంతంగా పోయి ఒక 10,000 మంది ఎయిర్పోర్ట్లో కూర్చున్నారు. ఏమి చేయాలి? ప్రశాంతంగా అక్కడ బిల్లు లోపల చేసుకుని అక్కడే పడుతున్నారు 10,000 మంది. ప్రపంచం మొత్తం దిగొచ్చింది. వెంటనే ప్రభుత్వం దిగొచ్చింది. నెక్స్ట్ ఎలక్షన్ డిక్లేర్ చేసింది. అది లెక్క. మనం చేసే మౌన పోరాటం పీఠాలు కదలాలి. అటువంటి వినూత్నమైన పోరాటాలు చేస్తే తప్పితే స్టీల్ ప్లాంట్ నిలబడదు. నేను మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ, మీలో ఉన్న సత్తానే, మీలో ఉన్నటువంటి తెగు అంటే మళ్ళీ ఆ యాంగిల్కి వెళ్ళకండి. ఎస్, నాకు నేను చూసాను ఎజెండా బాగుంది. ఆయన 15-16 ఢిల్లీ వెళ్ళటం ఇవన్నీ బాగున్నాయి. కానీ వెళ్ళిన దానికి వాడు రిజల్ట్ కావాలా, వాడు భయపడాలా.
మీకు సార్ మీ 70 మంది మీరు 70 మంది కాదు, కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ వాళ్ళు కూడా వస్తారు. ఇది జాతీయ సమస్య, ఇక్కడ ఒక్క సమస్య కాదు. ఇది డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది జాతీయ సమస్య. ఎల్ఐసి బంగారం లాగా నుంచి ఎల్ఐసి కూడా చెప్పేస్తుంటే మనిషి ఎక్కడ నుండి డబ్బులు దాచిపెట్టుకోవాలా? వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మొత్తం మీద నాకు తెలిసి ఇప్పుడు వరకు ఒక 7,000 కోట్లు లాస్ వచ్చింది అంతేనండి. ఒక నీరవ్ మోడీ గారు డబ్బుకు పోయాడు 12,000 కోట్లు ఒక్క మనిషి అప్పుడు డబ్బుకు పోయాడు. పాపం కడతా అన్న విజయమాల్యం రానిట్లా బీజేపీ గేమ్ కోసం కడతా అన్నాడు, నాలుగే కడతా అన్నాడు, రానిట్టు కదా తను వస్తే ఇబ్బంది అవుతుంది. అంత రాజకీయం, దుర్మార్గం, భవిష్యత్తు మీద నాటకాలు, రాబోయే తరాలను ఆడుకోవటం ఇదంతా. దయచేసి మీరు ఎవ్వరు కూడా అండి, నేను చెప్పానని కదండి, మీరందరూ మీరు ఆలోచించుకోండి. ఎంప్లాయీస్ మీ బాధ్యత ఇది, మీ సంస్థను కాపాడుకోవాల్సిన మీ బాధ్యత అండి ఇది. ఆ బాధ్యత విస్మరిస్తే మాత్రం మీరు మీ కుటుంబానికి అన్యాయం చేసినట్టు కాదు, రాబోయే తరతరాలకు మీరు అన్యాయం చేసినట్టు. మీరందరూ ఈ జనరేషన్లో ఇది జరిగిందంటే మాత్రం భగవంతుడు మనల్ని క్షమించడండి. ఎవరు అనుకుంటారు నేను సంపాదించిన నాకు నా బిడ్డలకి నా తరాలు, అలా జరగదు. ఏది నిలవదు, అది ఎట్లా పోతుందో తెలియదు. మన పొట్టను ఇంత పొట్టండి, ఎంత ట్యాబ్లెట్ వేస్తే అరగదు 50 తర్వాత, ట్యాబ్లెట్ వేస్తేనే అరుగుద్ది, లేకపోతే అరగదు. గట్టిగా తిన్నాం బిర్యానీ వేసామంటే ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ అరగదు. అది ఎందుకండి మంచి క్లైమేట్ కోరుకున్నాం. ఇప్పుడు ఇదే ప్రైవేటైజేషన్ పొద్దున ఇది కనుక ప్రభుత్వ ఆసుపత్రుల దాకా వస్తే అప్పుడు ఉంటుందండి. అప్పుడు బ్యాలెన్స్ మిస్ అయింది, సంక్షేమ పథకాల వాల్యూ ఏంటి అనేది అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే డబ్బున్నాడు హాస్పిటల్కి వెళ్ళగలుగుతాడు, డబ్బు లేనాడు ఏం చేస్తాడు? తిరగబడతాడు, ఎగబడతాడు, విధ్వంసాలు సృష్టిస్తాడు. ఆ బ్యాలెన్స్ మిస్ అవ్వదు. 130 కోట్ల జనాభా దారుణంగా మనకి అయితే ఆఫ్రికన్ కంట్రీస్ లాగా అయిపోతాం. ఎవరిని నమ్మొద్దండి, మీ శక్తిని మీరు నమ్ముకోండి, మీ శక్తిని మీరు నమ్ముకోండి. నేను ఎందుకు రెండోసారి కూడా ఎందుకు వచ్చానంటే ఏం తెలియదు, నాకు అన్యాయం జరుగుతూ ఉంది, దారుణంగా అన్యాయం జరుగుతూ ఉంది. ఏమో ఉడతా భక్తిగా నేను ఏమైనా చేయగలను, ఇక్కడ నా వల్ల ఏమైనా అవుతుందా? ఖచ్చితంగా నేను నిజంగా చెప్పాలంటే రాజకీయ నాయకులు కంటే నాకు ఒక చిన్న విషయం, నేను రాజకీయ నాయకులు తప్పు పట్టట్లేదు, ఎవరు తప్పు లేదు. ముందుగా ఆయన సారీ నేను మొన్న న్యూస్ చూశాను, కేఏ పాల్ గారు హైకోర్టులో పిల్లేశాడు, హైకోర్టులో పిల్లేశాడు. ఎవరు లేదా గట్టరే కదండి, అతను ధర్మంగా మాట్లాడుతున్నాం. సరే కొంతమంది కొన్ని మీడియా వర్గాలు ఆయన కమిడియన్గా చూపించినాయి అనుకోండి. ఒక మనిషి ఇక్కడ ఎవరండి ఆయన చిట్టివాసం నుంచి అమెరికా వెళ్ళి 747 పోయిందంటే అమెరికన్ ప్రెసిడెంట్ కూడా లేదండి. దానమ్మ గౌరవం ఇవ్వాలి కదండి మనం. అంటే అలా ఇవ్వకుండా ఒక కమిడీ నిజాన్ని అదే అలాగనే ఏర్పడింది మోడీ ప్రభుత్వం. కాంగ్రెస్ అలా ఒక కామెడీగా చూపించి, కాంగ్రెస్ అంటే అవినీతి అని చూపించి అలా ఏర్పడింది. ఎందుకంటే నేను మోడీ గారికి సపోర్ట్ చేసి ఓహో తెగ తిరిగాం, ఫ్లైట్లో హెలికాప్టర్లో నాయుడు గారు వెనకాల తెగ తిరిగా. నేను కూడా ఎక్కడ పోతే అక్కడ కాంగ్రెస్ వామో కాంగ్రెస్ దుర్మార్గం అడిగి తిరిగాం. అలాంటిదే పాపం కేఏ పాల్ గారిని కూడా అలాగే చేశారు. ఆయన మరి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. పాపం ఈ ఊపు చూసుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడేవాడు. ఆయన ఒక కమిడియన్ చేశారు. పొద్దున ఎవరో చెప్తున్నారు ఆయన హంగర్ స్ట్రైక్ చేయబోతున్నాడు. ఏమయ్యా ఆయన అమెరికాలో హంగర్ స్ట్రైక్ చేస్తే ఎవరు పట్టించుకోరు, మన వాళ్ళు అసలు ఇక్కడ చేస్తే పట్టించుకోరు, అక్కడ కాదు ఇక్కడ రమ్మనవయ్యా అని చెప్తారు. ఏంటి కావాలండి, దయచేసి ఆలోచించండి. మీ ఎజెండా బాగుంది, మీరు అందరూ చేసేది బాగుంది, కానీ ప్రజలు రావాలా? మీ వెనకాల రావడానికి కృషి జరగట్లా. మన వెనకాల రావాలా? ఎవడు కూడా బిజీ అయిపోయాడు, ఎవడు కూడా బిజీ. మీ ప్రతి ఒక్క ఇంట్లోకి వస్తండి. ఈ సమస్య కాదు, ఇలాంటి సమస్యలు ప్రతి కుటుంబంలోకి వస్తాయి. ఇంకా మనం ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం ఇలానే తగలడింది. ప్రతి వాడిలో కూడా నాకేముందిలే, వైజాగ్ స్టీల్ అంటే ఎంప్లాయీస్ ఒకవాడు వ్యాపారాలు పెట్టుకున్నారు, వాళ్ళకి ₹1,00,000 వచ్చేవాడు ఉన్నాడు, 2 వచ్చేవాడు ఉన్నాడు. ఓహో కోడి గుడ్డు పెట్టేసి కోడికి మాత్రమే తెలుసు ఆ పెయిన్ ఏంటో. ఇష్టం వచ్చినట్టు ఉద్యోగం ఉన్నాడు ఏమైనా మాట్లాడతాడు. ఇట్లా కాదురా బాబు, ప్రతి వాడికి అదే సమస్య, ప్రతి వాడికి అట్లాంటి సమస్య ఉంటుంది. ఆ నిజాయితీ మిస్ అయినప్పుడు సమాజంలో అలజడి మొదలైంది. అలజడి మొదలైనప్పుడు ఇంకంతే మారాలండి. సమాజం కుళ్ళిపోతా ఉంది. మారకపోతే మాత్రం మీరందరూ ప్రైవేట్ ఉద్యోగాలు చూసుకోవటం ఇది వాళ్ళు ఖచ్చితంగా 2000% దాన్ని మూసేది. అంత మూర్ఖులండి అక్కడ ఉంది. ఆ మూర్ఖులు కళ్ళు తెరిపించాలి మనం.
2000% మూసేస్తారు. మీరు స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు అనుకోండి, ఇక మేము పనిలోకి రామని. ఓకే, మేము కూడా అదే చెప్తున్నాం అంటారు. మేము కూడా అదే చెప్తారు వాళ్ళు కూడా. ఓకే, మూసుకోండి, మీరు చేసుకోండి అంటారు. కాదు, ఏదో జరగాలి, ఇంకా ఏదో తెలుసుకోవాలి. మనం ఏం చేస్తే ఇది ఆగుతుందో తెలుసుకొని చేస్తే తప్పితే మాత్రం రాబోయే తరాలకి నిలబడదండి. ఇది మాత్రం గ్యారంటీ. నేను మిమ్మల్ని భయపెట్టడానికో రెచ్చగొట్టడానికో రాలా. నాకు నిద్రపట్టక ఏమన్నా చేయగలమా, ఇంకా ఏమన్నా చేయగలమా అని చెప్పడానికి వచ్చాను తప్పితే జరుగుతుంది సార్. మీరందరూ అనుకుంటే 16,000 మంది ఎంప్లాయీస్ అనుకుంటే ఈ మహాతల్లి ఎక్కడికి పోదు. లేకపోతే ఈ మహాతల్లి శాపం నెక్స్ట్ మీ తరాలకు మాత్రం డెఫినెట్గా మన తరాలందరికీ తగ్గుతుంది. ఎందుకంటే 20,000 ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఓవర్ నైట్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇది కానీ కూలిపోతే 20,000 మంది మీద డిపెండ్ అయ్యి గాజువాక మొత్తం ఉంది, మున్సిపాలిటీ అంతా ఉంది. వీళ్ళ ఆదాయాలు ఎక్కువ శాతం మీరు సంపాదించుకొని మీరు స్పెండ్ చేసే దాని మీద వీళ్ళ ఆదాయాలు ఉంది. మొత్తం గాజువాక ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ జీడీపీ. అది మొత్తం దెబ్బుద్ది. ఇంకా అప్పుడు ఈ గాజువాకలు ఏం చేస్తారు? వైజాగ్ మీద పట్టమో, లేకపోతే విజయవాడ, లేకపోతే వరిసాయిల్లో బెంగాలీల్లో బతకాల. ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ ప్రాంతం వాసులు నేను చెప్పేది ఒకటే, అంటే ప్రాంతం వాసులు ఎందుకు రావయ్యా నాకు అర్థం కాదు. 30,000 మందికి అన్యాయం జరుగుతుంది. ఈ నిరాశే మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎక్కడ కూడా రాజకీయ పార్టీలో చెయ్యాలని 90% ఉంటుంది, 10% మాత్రమే దుర్మార్గం ఉంటుంది. 90% నాయకులు చెయ్యాలని ఉంటుంది. లోపల చాలా ఉంటుంది ప్రాంతం మీద. కానీ ఎక్కడ ఏదో అడ్డుకోలే ఒకడెవడో ఉంటాడు స్వార్థపడు, వాడి వల్ల దెబ్బ పడతా ఉంటుంది. స్వార్థం ఎక్కడుందో పట్టుకోగలిగితే మాత్రం మనకి స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు. ఫస్ట్ మనలో ఆ స్వార్థపరుడు ఎవరో కనుక్కోవాలా. మన ప్రాంతానికి అడ్డుపడుతున్న స్వార్థపరుడు ఎవరో కనుక్కోవాలా. వాడి పీసు మనగలిగితే మాత్రం, నేను చెప్తున్నాను, వాడి పీసు మనగలిగితే మాత్రం ఇది ఎక్కడికి పోదు. ఇప్పుడు దొంగ పారిపోతుంటాడు, దొంగ దొరకనంత వరకు పారిపోతుంటాడు. వాడిని పట్టుకునే ప్రయత్నం మనం చేయాలి కదా. ప్రయత్నం చేస్తేనే కదా వాడు, లేకపోతే ఇంకో చోట పోతాడు. ఈ ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతం పోతాడు. ఆ దొంగను పట్టుకోండి. మీరు పట్టుకుంటే అక్కడ పనిచేస్తాడు, వాడు ఢిల్లీలో పనిచేస్తాడు. ఆ దొంగలను పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇది దొంగల దగ్గరే ఉంది, వేరే ఎవరి దగ్గర లేదు. ఈ ప్రాబ్లానికి సమస్య దొంగల దగ్గరే ఉంది. ఆ దొంగలు ఎవరో పట్టుకోండి. పట్టుకుంటే తప్పితే మాత్రం మీరు ప్రశాంతంగా బతకలేరు. ఎవ్రీడే జీవన్మరణ పోరాటం ఇది ఉంటుందా. శివాజీ రెచ్చగొడుతున్నాడు. ఏమి రెచ్చగొట్టలేదు బాబు, ఇంతమందికి అన్యాయం జరుగుతుందని చెప్పడం రెచ్చగొట్టమా? ఇదే రెచ్చగొట్టం అయితే మీరు ఇచ్చే ప్రసంగాలు ఒక్కొక్కరు అసలు ఎలక్షన్ తప్ప మీరు ఇచ్చే ప్రసంగాలు చూస్తే సంపేయాలి మిమ్మల్ని. ఒక్కొక్కరు వీడియో తీసేయండి, అసలు ఏమన్నా అసలు ఉంచబోతుందా? కాబట్టి ఎవరైనా సరే, కుర్రాళ్ళు కావచ్చు, ఇక్కడ ఈ ప్రాంతం మీద ఆధారపడ్డవాళ్ళు కావచ్చు, యువకులు కావచ్చు, సమస్యకి నిలబడండి. సమస్య వచ్చింది, ఈ ప్రాంతానికి కాదు యావత్ రాష్ట్రానికి సమస్య వచ్చింది. ఈ సమస్యకి నిలబడండి. ప్రభుత్వం ముందుకు వస్తే ప్రభుత్వం వెనకాల నిలబడండి, ప్రతిపక్షం వస్తే ప్రతిపక్షం వెనకాల నిలబడండి. ఎవరినైనా సరే దీన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలో చేయండి. అంతే తప్పితే ఊరికే ఏదో మనం అక్కడ అమరావతిలో వాళ్ళు చేస్తున్నారు, ఢిల్లీలో వాళ్ళు చేస్తున్నారు. ఢిల్లీ ఎంత దారుణమైన సమస్య. దేశానికి అన్నం పెట్టే రైతుని అక్కడ కూర్చోబెట్టి ఇగోకి పోయి, ఆ మనిషి ఇగోకి పోయి ఎంఎస్పీ ఇస్తే ఏం పోతండి, మినిమం సేల్ ప్రైస్ ఇస్తే ఏం పోతండి నీకు? జిఎస్టీకి అలాగే నేను చేశాను. జిఎస్టీ కంటే రాష్ట్రాలకి ఒకవేళ ఆదాయాలు తగ్గితే మేము వాటిని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పాడు. అది జీవోల పట్ల హోదాలాగిన ప్రత్యేక హోదా అనౌన్స్మెంట్ పార్లమెంట్లో ప్రత్యేక హోదా ఇస్తాం, ఆంధ్రప్రదేశ్కి 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ఇస్తాం, 15 ఏళ్ళు ఇస్తామని చెప్పాడు మోడీ గారు తిరుపతిలో. అలాంటి హామీ జిఎస్టీ, అలాంటి హామీ ఇచ్చి రైతులను కూడా మోసం చేయాలనుకున్నారు. కానీ మనంత స్వార్థం, మన సౌత్ అంత స్వార్థం ఉత్తరాది వాళ్ళలో లేదు. మనకెందుకో స్వార్థం, మనకి ఎవరి మీదనో గౌరవమైనటువంటి స్వార్థం, మనకేదో ఇష్టాలు. ఒక హీరో వస్తున్నాడంటే ఓ పొలేమని పోతాడు. అభిమానించడం అభిమానించే సినిమా చూడు హ్యాపీ అంతే. మీ హీరోలు కదా, నేనంటే ఒక హీరో అని కదండి, ఎవడు వచ్చినా సరే ర్యాలీలు ఇక్కడ చూస్తే పట్టుమని ఎంప్లాయీస్ తప్పితే ఎవడున్నాడయ్యా, ఏమయ్యా దుర్మార్గం ఇది. పోనీ మీరు అభిమానించే మీ అభిమాన హీరోలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏదైనా సమస్య మీద పోరాడుతున్నారా? భయం. భయం ఏంటి? భయం ఎందుకు? భయం మనం ఐటీ రైట్స్, నువ్వు ఐటీ కట్టు, సంపాదించుకున్నప్పుడు కట్ అయ్యా,
అంటే నువ్వు కూడా తప్పు చేస్తున్నావుగా, నీ తప్పు చేసావు నిన్ను కూడా అభిమానిస్తున్నారుగా, అది ఎందుకు తెలుసుకోవట్లేదు మనం? తప్పు మనలోనే ఉంది, మన దగ్గరే ఉంది తప్పు. నేను అందుకే అన్నాను, ఎవరిక్కడ వెళ్ళచ్చు? ప్రజలే వెళ్ళచ్చు, నాయకులు కాదు. నాయకులు కాదండి, ప్రజలే వెళ్ళచ్చు. ఎక్కడో ఏదో స్వార్థంతో కొంతమందిని నమ్ముకొని ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలు. ఇది మారిన రోజు ఈ ప్రాంతం బాగుపడుతుంది, మన జీవితాలు బాగుపడతాయి, దేశం బాగుపడుతుంది. దయచేసి ఎంతసేపు ఒక్కటి విషయం మాత్రం క్లియర్గా చెప్పదలుచున్నా, ఇండియా, పాకిస్తాను లేదా చైనా మన ఇంత పెద్దది, ఇవన్నీ అమర్తారు. ఇదొక్కటి మాత్రం నమ్మండి, అట్లీస్ట్ అదన్నా నమ్మండి. అది చూసి మనం ఏదో గుడ్డలు దించుకొని ఆగస్టు 15 రాగానే జెండాలు వేసుకొని వెళ్ళిపోతాం. కానీ ఈ దేశం వెనకాల పుచ్చిపోతుంటారు అంటే జెండా గురించి ఆలోచిస్తాం లేకపోతే కింద పుచ్చిపోయేదాన్ని ఒక్కడం కూడా ఆలోచించుకోండి. జెండా తీసుకెళ్ళడం అభిమానం నిజం, సైన్యం గురించి మాట్లాడటం గర్వకారణం నిజం. కానీ సైన్యానికి జరిగే అన్యాయం కానివ్వండి, సైన్యం ముసుగులో జరిగేటటువంటి దుర్మార్గాలు కానివ్వండి రాజకీయ నాయకుల ద్వారా, వీటన్నిటి గురించి ఎవరు మాట్లాడమే. అలాంటి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళ కంపెనీలు పెట్టుకున్నట్టు ప్రతి రాజకీయ పార్టీ ఒక ట్రోలింగ్ గ్రూప్ ఒకటి పెట్టుకుంటారు, సోషల్ మీడియా గ్రూప్. ఆ గ్రూప్లో రాసేదంతా కూడా మనం అమాయకంగా యూట్యూబ్లో చదువుతూ ఉంటాం. శివాజీ గారికి ప్యాకేజ్ వెళ్ళిందా, ప్యాకేజ్ చంద్రబాబు ప్యాకేజ్ ఇచ్చారు, ఆయన బాగా ప్యాకెట్ అయ్యాడు ఫ్రీగా. ఎందుకు ఇవ్వాలి? నేను అడిగాను ఆయన ఏమన్నా పోయి, ఆయన నాకు చెప్పాడు నీకు ఇది ఇస్తానని, చెప్పలేదే. ఎందుకు ఇస్తారండి ప్యాకేజ్లు? తమాషానా? అన్నీ అబద్ధాలండి. ఆ ట్రోలింగ్స్ రాసే యూట్యూబ్, దయచేసి యూట్యూబ్ కింద కామెంట్స్ చదవకండి. మాకంటే అలవాటు అయిపోయింది, లేకపోతే చచ్చిపోతారు చాలా మంది. మాకు అలవాటు అయిపోయింది. ఓహో యూట్యూబ్ చదవడం, ఎవరైనా ఇంటర్వ్యూ ఇస్తే వాళ్ళు అడుగుతా అనమాట, బాబు కామెంట్స్ కర్నాలు చేస్తావా లేదా, అయితేనే ఇస్తా. ఎందుకు నాకంటే పనికి మానవాడు సమాజం గురించి బాధ్యత లేని సన్నాసులు కామెంట్స్ రూపంలో మనకి బ్రేక్లు వేస్తూ ఉంటే ఎందుకు వాళ్ళని లక్ష్య పెట్టాలి చెప్పండి? దయచేసి నేను ఇంతసేపు నా మొత్తుకున్న నా దాంట్లో ఉన్న కంటెంట్ అంతా ఒకటే కంటెంట్. సమస్య మన చేతుల్లో ఉంది. మన నాయకుడిని ప్రశ్నించండి, మన నాయకుడిని అంతా నిలబడండి. నిలబడితే ఖచ్చితంగా ఇది నిలబడుతుంది. ఇది చాలా చిన్న సమస్య కాదండి. మన రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలకి ఒకే దెబ్బతో పరిష్కారం అయ్యేటటువంటి సమస్య ఇది. దీనికోసం రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ కూడా మీరందరూ నిలబడాలి. అవసరమైతే రాజీనామాలు కూడా చెయ్యాలి. గౌరవంగా మళ్ళీ గెలిపిస్తాం కదా. నేను ప్రాంతం కోసం రాజీనామా చేసినప్పుడు మిమ్మల్ని ఎందుకు చేయం? ఖచ్చితంగా గెలిపించుకుంటాం మిమ్మల్ని. లేదు రాజీనామా చేయలేము, పదా ఢిల్లీలో హంగర్ స్ట్రైక్ చేయి, కూర్చోపో. నీకంత దమ్ముందా? ఢిల్లీలో కూర్చొని చేయండి. మీరు అందరూ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఢిల్లీలో కూర్చొని హంగర్ స్ట్రైక్ చేయండి. మోడీ ఇంటి ఏంటండి మోడీ ఏంటి చంపేస్తాడా ఏంటి? కొన్ని చచ్చిపోవా మన అందరం చచ్చిపోతాం, అందరం చచ్చిపోతాం, ఎవరం బతకం. ఇక్కడ మోడీ గారు కూడా చచ్చిపోతాడు. 4 రోజులు అటు ఇటు అంటే ఏముంటది ఇక్కడ? కావాల్సింది ఏంటంటే నిజాయితీ కావాలి. మన గుండెల్లో నిజాయితీ ఉండాలి. మన రాజకీయ నాయకుడైనా ఆ చేసే రాజీనామాలైనా ఇక్కడ నిజాయితీ ఉంటే ఇక్కడ నుంచి ఎవ్వడు ఏమి చేయలేదండి. ఖచ్చితంగా కూర్చుంటారు అక్కడ. నేను ఒక చిన్న ఇష్యూ చెప్తా. ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు ఒక సినిమా వ్యాపారం జరుగుతూ ఉంది. ఆ సినిమా వ్యాపారం జరిగేటప్పుడు అతను శ్రీకాకుళం, అతను ఒక పార్ట్నర్, ఆయన కూడా ఒక పార్ట్నర్, హైదరాబాద్లో ఒక పార్ట్నర్. సినిమా లాస్ వచ్చింది. పాప ఆయనకి లాస్ రాదనే చెప్పారు, అంతే. లాస్ రాదు, పోతే 5 రూపాయలు 10 రూపాయలు పోతే అంత నుంచి పోవాలి. పెట్టిన మొత్తం పోయింది. నాకేంటంటే నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతా. ఇలా కూర్చున్నాడండి, ఇలాగే కూర్చున్నాడు. కరెక్ట్గా 3 నెలలు అదే ఆఫీస్ దగ్గర అలాగే ఏం మాట్లాడలే. బాగున్నారా పొద్దున్నే ఏంటంటే బాగున్నారు మనం 3వ నెల తర్వాత డబ్బులు ఇచ్చి పొరపాటు అయింది, ఇంకెప్పుడు సినిమా వ్యాపారం చేయబోతుంది వచ్చి పంపించారు. అతను శ్రీకాకుళం. గొడవపడ్డారా? లేదు. పోనీ నేను మీడియాకి ఎక్కాడా? లేదు. కలిసి వ్యాపారం చేసాం, అతను ఎందుకు బదనాలు చేయాలనుకున్నాడు. అలాగే ఇప్పుడు కూడా మేము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని మేము ఎందుకు బదనాలు చేస్తామండి? నా కోసం మీరు ప్రయత్నించండి, మీ వెనకాల మేము ఉన్నాం 5 కోట్లు.
మీరు ఖచ్చితంగా చేయాల్సింది చివరికి వచ్చేది అదే. చివరికి ఈ పోరాటం ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్తుంది. ఢిల్లీలో మీరు రాజకీయ నాయకులు మీరు కూర్చోకపోతే నెక్స్ట్ ఎలక్షన్ లో మీరు మా ముందుకు రాలేరు. మీరు ఖచ్చితంగా దీనికి ఎండ్ స్టోరీ అదే, ఎండ్ కాదు అదే. మనం ఇక్కడ బస్సులు ఆపుతాం, రైళ్ళు ఆపుతాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఎండ ఆపుతే ఏమీ ఉండదు. ఇక్కడ నువ్వు ఢిల్లీలో కూర్చున్నామా, అక్కడ ఎందుకు రైతులు కూర్చున్నారా, వీళ్ళు కూర్చున్నారు. వంగి రావాల్సిందే, పోతారనుకున్నారు వాళ్ళు, ప్రాణాలను ఎదురుపెడతారు. కానీ వాళ్ళు పంజాబీస్, వాళ్ళు పోరు. వాళ్ళ హక్కులు వాళ్ళు సాధించుకున్నాగానే వెళ్తారు. అలా మన హక్కులు మనం సాధించుకోవాలంటే మన రాజకీయ నాయకులు, పార్టీలతో సంబంధం లేదు, ఎవరినైనా సరే ప్రతిరోజు ప్రశ్నించాల్సిందే. మీ 16,000 మంది ప్రతిరోజు ప్రశ్నించండి, ఎందుకు ఈ స్టీల్ ప్లాంట్ ఆగదో నేను చూస్తా. ప్రతిరోజు ప్రశ్నించండి, ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళని ప్రతి ఒక్కరిని ప్రశ్నించండి. ప్రశ్నించకపోతే మాత్రం అది హీరోలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఊరికే ఫోన్ చేయడానికి ప్రతిరోజు టీవీల్లో డిబేట్లో ఇష్టం వచ్చింది మాట్లాడుకోవడానికి అదే ఎంటర్టైన్మెంట్ అంటే ప్రజలకి ప్రతిరోజు ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా. భలే విద్యాభ్యాసం అంతా అవుతుందా? విశాఖ అవుతుందా? కాదు. మీరందరూ ఆ బుల్షిట్ డిబేట్ల గురించి ఆలోచించారు. నిన్న డిబేట్ లో వాళ్ళు పెట్టాలనుకునేటటువంటి వాళ్ళ ఆలోచన మంచిదే మీడియాది, కానీ పొలిటికల్ పార్టీలు ఒకరికొకరు తిట్టుకొని దాన్ని రచ్చ చేసి దాని మీద అసలు ఛానల్ మార్చేద్దామన్న పరిస్థితి తీసుకొచ్చారు. దానివల్ల ప్రయోజనం లేదండి. శివాజీ మాట్లాడిన వల్ల ప్రయోజనం లేదండి. మనం ఎన్నుకున్న నాయకుడు మన కోసం ఢిల్లీలో కూర్చుంటే తప్పితే ఇది జరగదు. మీరు ఏదైతే మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒక అఖిల పక్షాలను తీసుకొని మీరు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు, అలాగే రామకృష్ణ గారు, అలాగే మధు గారు, వీళ్ళందరినీ కలుపుకొని, మిగతా ప్రజా సంఘాలు ఉంటే వాళ్ళని కూడా కలుపుకొని మీరు ఢిల్లీలో వెళ్ళి మీరు అందరూ కూర్చొని అంగస్ స్ట్రైక్ చేయండి. మీ అమ్మ ఎక్కడ పద్ధతి విశాఖ అది చేయించగలుగుతుంది. అది చేయించగలిగితేనే ఇది వస్తుంది, ఆగుతుంది తప్పితే అది చేయించలేదు. అలా అయితేనే తెలంగాణ వచ్చింది తప్పితే ఊరికే కూర్చొని మనం ఏదో వంట అట్లా రాదు. వాళ్ళ నేతలను ప్రశ్నించారు, మీరు గమనించుకోండి. ఎందులో జరిగిందంటే ఎమ్మెల్యేని, ఎంపీని, పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క లీడర్ని కదిలించారు వాళ్ళు. లీడర్ కదిలిన తర్వాత అప్పుడు వచ్చింది లీడర్కి లోపల నా ప్రాంతం, నా గడ్డకి నేను న్యాయం చేయాలని ఒక సంకల్పం ఆ రోజున వచ్చింది. ఆ తర్వాత సాకారమైంది తెలంగాణ. అలాంటి సంకల్పం లేకపోతే మాత్రం విశాఖ ఖచ్చితంగా నెక్స్ట్ మార్చికి పోస్కో స్టీల్స్, అదానీ ప్రజెంట్స్, అంబానీ ప్రొడ్యూస్, ఇట్లా ఏదో వస్తుంది సినిమా. ఎంత వేరే ఏం జరగదండి. మీరు మన స్టేడియం చూడండి సార్, ఎంత గమ్మత్తండి, ఎంత కమెడియన్స్ అంటే మనల్ని ఎంత పిచ్చోళం చేస్తున్నారంటే, సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం అని మొదలుపెట్టారండి. అది తర్వాత క్రికెట్ మ్యాచ్కి వచ్చేసరికి నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం ఒక ఎండు, అదానీ ఎండ్, అంబానీ ఎండ్, వాళ్ళ అమ్మమ్మ ఎండ్. ఇవండి దేశంలో నాయకులు లేరు. జాతిపిత పుట్టిన ప్రాంతం, మహాత్మా గాంధీ క్రీడా ప్రాంగణాలను పెట్టుకోలేవా? ఏం మారావు? మీరందరూ కూడా చేసిన పనులు చూసి రేపటి తరం పెట్టుకుంటుంది మీ పేరు. గాంధీ కంటే గొప్పవారు మీరు, పటేల్ కంటే గొప్పవారు. పటేల్ గారికి అక్కడ చిన్న అథ్లెటిక్స్ వాటికి కింద గదులు ఉంటాయి కదా, శివాజీ బహుకరణ, లేదంటే పండారు సత్యనారాయణమూర్తి గారు ప్రొజెక్ట్స్, ఇది ఈ రూము లేదు, మన ఆదినారాయణ గారు పెట్టారు, అయోధ్యనారాయణ గారు పెట్టారు, వీళ్ళు ఇచ్చినటువంటి గిఫ్ట్. ఇట్లాంటి పేర్లన్నీ సర్దార్ వల్లభాయ్ పటేల్ పెట్టేది. 300 కోట్లు 400 కోట్ల ఖర్చు పెట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టావు. 800 కదా పెట్టారు. కష్టం చెమటొచ్చి పనిచేసినటువంటి వైజాగ్ స్టీల్ మాత్రం ఈ రోజున బాగా ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ అలాగని అంబానీకి, అదానీకి, పోసుకోవాలండి. నేను మళ్ళీ మీ అందరూ చూస్తున్నానండి, పోస్కో అనేవాడు ఒక జాతి, వాళ్ళు ఎలా ఇస్తే అలా ఆడతాడు. వాళ్ళు డబ్బులు నా బొమ్మలు అక్కడ ఉన్నాయి. ఒక సిస్టర్ కంపెనీ పెట్టాడు, సౌకర్యాలు మంచి కంపెనీ. ఇక్కడికి ఏంటంటే గేమ్ ఆడటానికి వచ్చారు. అని చెప్తే వాళ్ళు ఏదో పరిశ్రమ నిర్మించాలని. ఈ గేమ్ ఏంటంటే
వీడి మీడియేటర్ వాస్తవంగా వీడిని అడ్డం పెట్టి మిగతా వాళ్ళు వ్యాపారం చేస్తారు. వీడికి దానికి అంతా రాయల్టీ ఇస్తారు. అంత నుంచి వీడి కాదు అసలు దీని వెనకాల పెద్ద తలకాయలు ఉన్నాయి. ఈ పెద్ద తలకాయ వల్ల నాకు ప్రమాదం ఉంది. అదేం ప్రాబ్లం లే, నాకేం ప్రాబ్లం లే, నేను తెలిసే ఉన్నా. బ్రహ్మాండంగా చాలా చూసా, ప్రపంచం అంతా తిరిగా. ఏమి కాదు, ఎవరైనా సరే నేను తప్పు చేయనంత, నేను అన్యాయంగా మాట్లాడినంత, నేను ఎవరిని ఏదైనా చేయనంత వరకు ఖచ్చితంగా నాకు ఎటువంటి భయం లేదండి. నేను భయపడనండి, నేను ధైర్యంగా అడుగుతానండి. చంద్రబాబు నాయుడు గారైనా అయ్యా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, అయ్యా ప్రాంతానికి అన్యాయం. ఇప్పుడు మీరు చెప్పండి, అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతానికి అన్యాయం జరుగుతుందా లేదా? మీరు ఉత్తరాలు రాశారు అనవట్ల. పార్లమెంట్ సెషన్ నడుస్తుంది, పార్లమెంట్ సెషన్ నడుస్తుంది. ప్రెషర్ పెట్టండి, ప్రెషర్ పెట్టండి. మీరు మన రాజీనామాలు అడిగే ఉన్నారు, మనం అధికారం కొడుకుందాం. మీరు పదవుల్లో ఉండి ప్రెషర్ పెట్టండి. ప్రత్యేక హోదా లాగా ఏ రాజకీయ పార్టీ చెయ్యొద్దు. ప్రత్యేక హోదా అయిపోయిందని మీరు అందరూ అనుకుంటున్నారేమో రాజకీయ నాయకులారా. ప్రత్యేక హోదా ఒకవేళ నేను పోయిన తర్వాత ఏమన్నా అవుద్దేమో కానీ అవ్వకుండా పోద్దేమో కానీ నేను ఉంటే మాత్రం అది ఖచ్చితంగా అయిపోతుంది ప్రత్యేక హోదా. వాస్తవం నేను సినిమా మాటలు చెప్పట్లేదు, లేదంటే ఇంకొక డైలాగులు నేను మాట్లాడట్లేదు, పొలిటికల్ డైలాగులు నేను మాట్లాడట్లేదు. శివాజీ బతుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధించి తీరతా, దీన్ని ఎవడు ఆపలేదు. ఇలాంటి సంకల్పం మీకుందా? ప్రశ్నించాల్సింది ఎవరిని? మీరు ఎన్నుకున్న ప్రతి నాయకుడిని పార్టీలతో సంబంధం లేదు. ప్రశ్నించండి, పరిగెత్తించండి. అంటే పరిగెత్తించండి కొట్టమని కాదు, ఢిల్లీకి పరిగెత్తించండి, అడగండి మా ప్రాంతం కోసం మీరేం చేస్తున్నారు, ఈ ప్రాంతంలో మునిగిపోతా ఉంది విశాఖ స్త్రీలు, ఏం చేస్తారు మీరని మీరు ప్రెషర్ పెట్టండి. వెళ్ళనాడు నన్ను అరెస్ట్ చేస్తారు, ఇక్కడ మాట్లాడారు, చేసుకోండి. అన్యాయంగా చాలా కేసులు పెట్టారు తెలంగాణలో కూడా నా మీద. భయపడ్డామా? ఆగుతారా? ఆగండి. నా తప్పు లేనంత వరకు నా కోర్టు అండగా నిలబడింది. నేను తప్పు చేస్తే అనుభవించాల్సిందే. సో నేను భయపడాల్సిన పని లేదు, నేను భయపడను. నేను మీరు ప్రశ్నించకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని అందరంట మీ తప్పు వల్ల విశాఖ స్టీల్ పోతుందని చెప్తా ప్రతి ఒక్కరికి కూడా. మీ దగ్గరే ఉంది ఇదంతా. మనం మన స్టీల్ ప్లాంట్లో పద్ధతిగానే పోవాలి. మనం మన సంస్థను మనం పాడు చేసుకోకూడదు. మనం అన్నిటికీ ఒకటే ఆన్సర్. ఒక శారడన్ టాబ్లెట్ వేసుకుంటే చాలా దగ్గర జ్వరం దగ్గర అన్ని దగ్గర అన్నిటికీ ఒకటే ముందు మన లీడర్స్. ఆ లీడర్స్ని కదిలించండి మీరు. ఆ లీడర్స్ని కదిలిస్తే దీన్ని ఎప్పుడూ కదిలించలేడు. ఇది నిజం. లీడర్స్ చేతిలోనే ఉంది, ఇది మా చేతిలో లేదు. కేంద్ర ప్రభుత్వం ఎవరండి? కేంద్ర ప్రభుత్వం ఎవరండి? రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వాలన్నీ కూడా ప్రజలే. ఇవి మీరు కొంతకాలం ప్రజల కోసం పనిచేస్తారు. పనిచేసినంతకాలం ప్రజలకి నిస్వార్థంగా పనిచేయండి. ఖచ్చితంగా ప్రజలు తలుచుకుంటే మీ వెనకాల ప్రజలు ఉంటారు. ఎందుకంటే 150 సీట్లు ఇచ్చినప్పుడు ఆయన వెనకాల మనం నిలబడమండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు నిలబడరండి, ఆయన వెనకాల నిలబడరండి. అటువంటిప్పుడు ఎందుకు భయపడాలా? భయపడద్దు. కానీ ఇక్కడికి వచ్చే ప్రతి నాయకుడిని ప్రశ్నించండి. సార్ మీరు అందరూ వచ్చారు, మాకు ధైర్యం వచ్చింది, దీని తర్వాత ఏంటి వచ్చి ఇక్కడ మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా అడగండి. నేను మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని అడగండి. ఆయన మద్దతు తెలుపుతా అంటే అయిపోతుంది పని. నేను మద్దతు తెలుపుతాను, ఏమైంది ప్రత్యేక హోదా? పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలిపారు, ఏమైంది ప్రత్యేక హోదా? చంద్రబాబు గారు తెలిపారు, ఏమైంది? కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెలిపారు, ఊరు యూనివర్సిటీలు చుట్టూ తిరిగారు, ఆయన ఏమైంది? అడుగుతున్నారా? అడిగే ధైర్యం చేస్తున్నారా మీరు ఎవరన్నా? ఎందుకు భయం? చంపేస్తారు మనల్ని. చేయండి. ఆంధ్రప్రదేశ్ ఊరుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారి మీదైనా లేదా చంద్రబాబు నాయుడు గారి మీదైనా ప్రతిపక్ష నాయకుడి మీద ఎవరి మీదైనా సరే ఈ వైపు కన్నెత్తి చూడమనండి. ఎందుకు ఊరుకుంటాం? అన్లెస్ మన దగ్గర ప్రాబ్లమ్స్ లేకపోతే. మర్చిపోవద్దు, నేను మళ్ళీ వస్తా. కానీ బాధ్యత మొత్తం మీ మీదనే ఉంది. బాధ్యత అంతా మీ మీదనే ఉంది, ఎవరి మీద లేదు. మీరు అడగాల్సింది మీ నాయకుల్ని. మీరు ఓట్లు వేసారు, మీరు గెలిపించుకున్నారు. ఇందులో అన్ని పార్టీలు ఉన్నాయి. ఏ ఒక్క పార్టీ గురించి స్వార్థం లేదు నాకు.
అందరూ ఉన్నారు. ఈ తరంలో ఈ సమస్య వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సమస్య తీసుకోవాల్సిందే. తీసుకుంటారు వారు. ఆయన రాశారు 2 సార్లు లెటర్లు. అలాగే సినిమా వాళ్ళ గురించి మీరు అన్నారు ఇందాక. మీరందరూ వస్తే వాళ్ళు ఎక్కడ పోతారండి దాకా? మీరందరూ బయట ఉంటే సినిమాలు చూసే వాళ్ళు ఎవరు వస్తారు? మీతో పాటు వాళ్ళు వస్తారు. రాకుంటారండి. చిరంజీవి గారు వచ్చారు, రేపు అందరూ వస్తారు. వాళ్ళు చేస్తున్న పని ఇక్కడ దాకా రావసల్లా. సోషల్ మీడియాలో మీకు మద్దతు తెలిపినా చాలు వాళ్ళందరూ. ఇది కొరబడింది మన దగ్గర. ఎక్కడో ఒక స్వార్థంలో మనం మునిగిపోతా ఉన్నాం, ఎక్కడో ఒక స్వార్థంలో స్టక్ అయిపోతా ఉన్నాం అందరూ. ఆ స్వార్థాన్ని బద్దలు కొట్టేటట్టే స్టీల్ ప్లాంట్ ఆగదు. నాకు తెలిసిన 4 ముక్కలు చెప్పాను. నచ్చితే మీ ఇష్టం, నచ్చకపోయినా నాకు ఇంటే తెలుస్తుంది కన్నా నాకు తెలియదు. మీ అందరినీ మళ్ళీ చెప్తా. ఒకవేళ